కానీ ఇద్దరే వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు చెప్పారంటే ఒంగోలులో వాళ్ళే కొంతమంది అడిగారు నన్ను, చాలామంది ఈ ధ్యానంలోకి వచ్చి ఇట్లా డయాబెటీసు షుగరు ఎన్నెన్నో ఉంటే పత్రిజీ గారు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారని అదే నమ్మేసేసి మెడిసిన్స్ వాడకుండా వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకున్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు డాక్టర్ కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయండి, కొంచెం ఈ విషయాల గురించి చెప్పండి అని అన్నారు. ఇక్కడ ఆ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే. ఒకటమ్మా, నో డాక్టర్ నో మెడిసిన్ పత్రిజీ గారు అన్న దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఈజ్ 100% కరెక్ట్. నో డాక్టర్ నో మెడిసిన్. ఎప్పటికీ ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినటువంటి దాన్ని చేసి చూపించారు. ఎందుకంటే ఆయనకి మూత్రపిండాల జబ్బు వచ్చినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో మనందరికీ చెప్పి ఆయన పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆయన కూడా ఆయన చెప్పినటువంటి మాట మీదనే నిలబడి అందరికీ ఏదైతే బోధించాడో అదే తను కూడా ఆచరించి డాక్టర్ల దగ్గరకు రానియకుండా ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండా తను అనుభవించి తన జీవితాన్ని సాధించారు. ఆయన అనుభవించారు కాబట్టి ఆయన చాలామంది చెప్తారు కానీ చేయరు. కానీ పత్రిజీ గారు చెప్పారు, ఇచ్చింది చేసి చూపించారు. అది గొప్ప. కాకపోతే ఆయన చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఏమిటి ఆయన ఉద్దేశం అనేటువంటి అర్థం చేసుకోవాలి. ఇందాక నేనేం చెప్పాను, ధ్యానానికి ఎటువంటి ఏమైనా చేయగలదు. ధ్యానం చేయలేనటువంటి పని లేదు. అందుకనే ధ్యానంతో ఏమంటుందా, నీవి జీవితాన్ని ఎలా కావాలో అలా సృష్టించుకోవచ్చు. నువ్వు జీవితంలో ఏమి కావాలనుకున్నా వస్తుంది. అందుకని ఏమంటారు, నీ భవిష్యత్తు ఏమంటారు, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని చెప్తారు ఇప్పుడు కూడా పత్రిజీ గారు. సేతు విజ్ఞానం, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటే నువ్వు జీవితంలో ఏది కావాలంటే అది నీకు వస్తుంది. అది చెప్పాలంటే సేతు విజనంలోకి వెళ్ళాలి, మళ్ళీ సపరేట్ క్లాసు. ఓకే. అందరికన్నా పత్రిజీ గారు ఇంకోసారి ఏమంటారు, ఇప్పుడు కూడా పత్రిజీ గారు ఇంకో మాట ఏమంటారు, ఉద్ధరే ఆత్మనాత్మానం అని చెప్పి పొద్దుగు చెప్తూనే ఉంటారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అంటే నీకు ఏవి కావాలంటే జీవితంలో నువ్వు అధిగమించుకోవాలి. ఈ యొక్క నో డాక్టర్ నో మెడిసిన్ కూడా ఉద్ధరే ఆత్మనాత్మానంలో నుంచి వచ్చింది. అంటే ఏంటి, నీ యొక్క జబ్బుని నువ్వే ట్రీట్ చేసుకోవాలి కానీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా దీంట్లో అర్థం వస్తుంది. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ధ్యానానికి ఆ గుణం ఉంది. ఏది, శరీరాన్ని ట్రీట్ చేయగలదు, మనసుని ట్రీట్ చేయగలదు, ఆత్మని ట్రీట్ చేయగలదు. అసలు ఈ ప్రపంచ విశ్వంలో ఏవైనా ట్రీట్ చేయగలదు ధ్యానానికి. కాకపోతే ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు ధ్యానంలో ఏ స్థితికి వెళ్ళాలి, ధ్యానంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. పతంజలి అష్టాంగ యోగ సూత్రాల్లో యమ దాటిపోవాలి. యమ అంటే ఏంటి, కొన్ని కట్టుబాట్లు అది చేయాలి. తర్వాత నియమ తర్వాత ఏమొస్తుంది, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ఇదేంటమ్మా ఆసన కాదు, ఇది ప్రాణాయామ, యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము. 8 పూర్తి కలదమ్మా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఇంకోటి ఉందమ్మా. 8 కావాలిగా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. మళ్ళీ చెప్తాను. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8. అంటే చివరి స్టేజ్ ఏంటి, ధ్యానం కాదు. అంతా చేసి ధ్యానం దగ్గర వస్తాం.
కానీ ధ్యానంలో కూడా హైయెస్ట్ స్టేజ్కి రావాలి. అంటే ఏంటి? గంటసేపు ధ్యానం చేస్తే గంటసేపు ఆలోచనారాహిత్య స్థితిలో ఉండాలి. కానీ మనందరం గంటసేపు ధ్యానం చేస్తే ఎంతసేపు ఆలోచన రాహిత్య స్థితిలో ఉంటాం? 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. నిజం ఒప్పుకుందాం, అంటే తప్పేం లేదు. నిజం ఒప్పుకుంటే తర్వాత కొంచెం పైకి వెళ్తాం. లేదు సార్ నేను గంటసేపు ధ్యానం చేస్తే గంటసేపు ఆలోచన రాహిత్యం ఉన్నామంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టు లెక్క, ఇంక్లూడింగ్ నేను కూడా. కాబట్టి గంటసేపు ధ్యానం చేస్తే 20 నిమిషాలు, 25 నిమిషాలు ప్రాక్టీస్ చేసే కొద్దీ 30 నిమిషాలు, 35 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంట వెళ్ళిపోతుంది. నువ్వు గంటసేపు ధ్యానంలో ఉండి నువ్వు గంటసేపు ధ్యానం చేసినా కూడా నువ్వు ధ్యాన స్థితిలోనే ఉన్నావు ఇంకా. కానీ గంటసేపు ధ్యానం చేస్తే గంటసేపు నువ్వు ధ్యానంలో ఉంటే నువ్వు గమ్యాన్ని చేరినట్టు కాదు. దాని తర్వాత ఇంకొక స్థితి ఉంది. ఆ స్థితి పేరేంటి? సమాధి. సమాధి, ఆ స్థితి సమాధి. ఎప్పుడు తెలుసా? నో డాక్టర్ నో మెడిసిన్. నువ్వు సమాధి స్థితికి చేరినప్పుడు ఇక నీకేం అవసరంలే, నీకేం అవసరంలే. మొత్తం విశ్వం చూసుకుంటుంది, మొత్తం ధ్యానం చూసుకుంటుంది. అసలు నువ్వు ధ్యాన స్థితికే పూర్తిగా చేరకుండా నిన్నగాక మొన్న ధ్యానం మొదలుపెట్టి గంటసేపు ధ్యానం చేసి 10 నిమిషాలు కూడా నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి వెళ్లకుండా నేను డాక్టర్, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు మెడిసిన్ వద్దంటే ఎట్టండి? మెడిసిన్ వెళ్ళాల్సిందే. మరి పత్రిజీ గారు ఎందుకు డాక్టర్ వద్దన్నాడు? ఆయన ఆ స్థితికి చేరాడు. సమాధి స్థితికి చేరాడు. దేని ద్వారా? ధ్యానం ద్వారా. రమణ మహర్షి ఆ స్థితికి చేరాడు. ఆయన ధ్యాన స్థితిలోనే పరిపూర్ణుడు కాల, ధ్యాన స్థితిని దాటి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో నాకు ట్రీట్మెంట్ వద్దు, నేను అనుభవిస్తాను అని అన్నాడు. మనం కూడా ఆ స్థితికి చేరినప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్. ఆ స్థితికి చేరేదాకా ఎస్ డాక్టర్, ఎస్ మెడిసిన్, ఎస్ మెడిటేషన్, ఎస్ డాక్టర్, ఎస్ మెడిసిన్, ఎస్ మెడిటేషన్. ఏమ్మా, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం చేయంగానే ఎవరన్నా వచ్చి కొంతమంది చెప్తున్నారు, నేను వెళ్తే సార్ నాకు మెడిసిన్ తీసుకోవాలనే ఉంది సార్, పక్కోళ్ళు వచ్చి ఎంత మెడిసిన్ తీసుకున్నావా, అది నువ్వు ధ్యానమేనా, అసలు నువ్వు మాస్టర్వేనా, అయితే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. సార్ నేను మెడిసిన్ తీసుకుంటుంటే అని చెప్పి పాపం నా దగ్గరకు వచ్చి షార్ట్ కాపీలు చెబుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఈ పిఎస్ఎస్ఎంలో చాలా హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, డైరెక్టర్లుగా పెద్ద పెద్ద పత్రిజీ గారి కారులో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, పత్రిజీ గారితో గంటల తరబడి గడిపినటువంటి వాళ్ళు, పేర్లు వద్దు చెప్పడం సమంజసం కాదు, మర్యాద కాదు. వాళ్ళు నా సలహా తీసుకొని నేను చెప్పిన మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నారు. ఇంకేం చేయాలి చెప్పండి? చాలా పెద్దవాళ్ళు పత్రిజీ గారి కారులో కలిసి ప్రయాణం చేసి 100 మైళ్ళు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, పత్రిజీ గారి పక్కన వాళ్ళు మెడిసిన్స్, అంటే మెడిసిన్స్ వాడుతున్నారని నేను చూడకుండా చెప్పింది కాదు, నేనే వాళ్ళని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి నేనే కొనిచ్చి ఇదిగోండి సార్ ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పి అట్టలు ఇచ్చి వాళ్ళ చేత వేయించా మెడిసిన్. బట్ అది నేను చెప్పేది, వాళ్ళే ఇంకా అటువంటి స్థితికి ఎదగలేనటువంటి వాళ్ళు ఉంటే మనం ఎంత? పత్రిజీ గారితో తిరిగి 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఆయన చేతుల్లో చెయ్యేసి భుజం మీద చెయ్యేసి కారులో పక్కన కూర్చొని తిరిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆ స్థితికి ఎదగలేక ఇంకా ఉంటే మనం నిన్నగాక మొన్న వచ్చి చేసి మనం అప్పుడే నో డాక్టర్ నో మెడిసిన్ అని మన జీవితాలని నాశనం చేసుకోవద్దు. మీరు వాడండి, చెయ్యండి, అయితే ధ్యానాన్ని పెంచండి. మీరు ఆ స్థితికి తేగలిగితే ఎస్ ఆపేసేయండి మెడిసిన్.
అని ఒక్కటి మాత్రమే చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఏమైనా క్వశ్చన్ అయితే చెప్పండి, లేకపోతే రీసెంట్గా